విచ్చేసినటువంటి గురువారులకు అందరికీ నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నా పేరు బాలగోని చిరంజీవి గౌడ్. నేను వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డీసీఎం ఉన్నాయి, అంటే చిన్న చిన్న వేరే పనులు కూడా వేస్తుంటాను. అట్లాగే స్పీడ్ మెమరీస్ వచ్చేసి భారతమ్మ మేడం కానీ రూపక రెడ్డి సార్ కానీ వీళ్ళు చాలా వరకు మనని బెదిరించాలని చూసేవాళ్ళు. బెదిరించడం అంటే భయపట్టించి వీళ్ళని ఎట్లయినా సరే మంచి దారిలోకి తేవాలని చూసేవాళ్ళు. అందులో మొదటిగా నేను కొంచెం చెప్తే వినేవాడిని కాదు. రూపక రెడ్డి సార్ అయితే కొట్టిన తర్వాత గిచ్చేది, మళ్ళీ ఎక్కడ ఇంకా అట్లా కూడా భయపడతలేడని. కానీ ఇక భారతమ్మ మేడం అయితే ఈ చేయి ఆ చేయి రెండు తర్వాత కూడా ఇక వినడాన్ని తిప్పి కూడా కొట్టేది. వీళ్ళకి భయపడకుండా రమణమూర్తి సార్కి మాత్రం భయపడేది. నేను నీకు రెట్టికి వెళ్తే ఏమైతుందో తెలుసా అని అడిగేది టీసీ మీద. ఆ ఒక్కదానికే భయపడేది కానీ దేనికి భయపడలేదు. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే సారు మరీ దగ్గర కూర్చోబెట్టి చెప్పబోయాడు, కానీ నాకు అవ్వలేదు చదువు. A²B² ఏమవుతుందంటే 1 1 2 అవుతుంది, కానీ ఈ స్కోర్ ఇదేమవుతుంది బాలా సార్ అని అడిగాను. బాలా గారిని అడిగాను, మాకు కూడా ఎప్పుడు బాలా ఉండేది. ఇక సరే ఇక నీకు రాదుగానే అనుకుంటు సార్ మొత్తం మీద నన్ను వదిలేసిండు. అది 10th క్లాస్లో. పిచ్చేటి సార్ వచ్చేసి అప్పట్లో నేను ఫేస్ ఫార్వర్డ్గా ఉండేది. బాల్ తీసుకురావాలంటే ఎవరు ఓపేది, మొత్తం మీద నన్ను నెట్టేసేది బయటికి. బాలయ్య సార్ ఉన్నప్పుడు బయటకు పోవాలంటే ఎవరు ఓపేది, బాల్కు మాత్రం నన్ను మాత్రం నెట్టేసేది. నేను పక్కా పోయేది లేకపోతే. పోయిన తర్వాత నేను ఒక చిన్న మాట అంటే అప్పట్లో తెలిసి తెలవక విసిరడే బాలయ్య అని, నీ వయసు నా సర్వీస్ అంత కాదు, నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని అడిగింది. ఇప్పట్లో సినిమాలు వాడుతున్నారు, కానీ అప్పట్లో పిచ్చిరెడ్డి సార్ నాకు ఒక డైలాగ్ ఇచ్చింది. నేను హుషార్ కిరణ్ మూవీలో కూడా నేను ట్రాన్స్పోర్ట్లో అప్పుడు పనిచేసిన ఇదే డైలాగ్ వాళ్ళు అక్కడ చెప్పినారు. ఇది మనది బాలకృష్ణ సినిమా కాదు, అమృతం అనే ఒకటి కామెడీ కాదు, సీరియల్ తీసేటప్పుడు ఇది వాడేటప్పుడు వాడదాంలే అన్నారు. నిజంగా చెప్పాలంటే క్రమశిక్షణ విషయంలో కొన్ని మర్చిపోలేని చాలా ఉన్నాయి. నిజంగా మన సార్ల నుంచి నేను ఇప్పటికి కూడా కొంచెం క్రమశిక్షణ చెప్పినప్పుడు వినలేదేమో, కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నా వాళ్ళు చెప్పిన కొన్ని క్రమశిక్షణలు. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు. మా పాప 10th అయిపోయింది, ఇంటర్. బాబు వచ్చి 8th అయిపోయింది, ఇప్పుడు 9th. నేను చౌటుప్పల్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్, వచ్చినంత ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. జి సుధీర్ కుమార్ గారు.